హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం హైడ్రాలిక్ గ్రౌండ్ ఫ్లోర్ లెవెల్లో వచ్చేటప్పుడు కొన్ని రోజులు రన్నింగ్ తర్వాత కీస్ మన నాయిస్ వస్తుంది. హైడ్రాలిక్ లిఫ్ట్ గ్రౌండ్ ఫ్లోర్లో ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చేటప్పుడు స్లోయింగ్ టైంలో నాయిస్ వస్తుంది. అట్లాంటి కండిషన్లో ఏమేమి చెక్ చేయాలంటే ఈ ట్రయాంగులర్ రోలర్ ఇటు సైడ్ రైల్ ఫేసింగ్కి టచ్ అయి ఉంటుంది. దీని బ్యాక్ సైడ్ మనకి సపోర్టింగ్ పట్టు ఉంటుంది. ఈ బ్యాక్ సైడ్ పట్టే అనేది మనకి చిన్న చిన్న స్కేల్ పెడితే ఇట్లా ఫ్రీగా మూవ్మెంట్ అవ్వాలి, అంటే వెనకాల గ్యాప్ ఉండాలి. ఇట్లా ఫ్రీగా మూవ్మెంట్ అవ్వాలి. బ్యాక్ సైడ్ ఇక్కడైతే మూవ్మెంట్ అవుతుంది. సేమ్ ఇక్కడ పైన ఇక్కడ స్టడీ ఇయర్ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ టచ్ అయ్యి ఉంది. ఇది ఇటు సైడ్ అయితే రైల్కి టచ్ అయ్యింది, ఆపోజిట్ సైడ్ గ్యాప్ ఉండాలి దానికి. ఇటు సైడ్ ఇక్కడ ట్రయాంగులర్ రోల్ ఇక్కడ రైల్కి ఫేసింగ్ టచ్ అయ్యి ఉంటుంది. లోడ్ ఇక్కడ ఉంటుంది కాబట్టి బ్యాక్ సైడ్ ఇక్కడ గ్యాప్ ఉండాలి. అంటే ఇక్కడ ఈ స్పానర్ పెట్టి, స్పానర్ నెంబర్ ఎంత 36 స్పానర్ తోటి ఇది లూజ్ టైట్ చేస్తుంటే మనకి వెనకాల గ్యాప్ వస్తుంది. అంటే ఈ స్కేల్ 1-2 mm గ్యాప్ ఉండాలి ఇట్లా బ్యాక్ సైడ్ వరకు. ఇక్కడైతే గ్యాప్ లేదు. సేమ్ ఇక్కడ పైన ఇప్పుడు మనకు అక్కడ స్టడీ ఇయర్ ఉంది కదా, పైన స్టడీ ఇయర్ అటు సైడ్ మనకి టచ్ అయింది. ఇక్కడ స్పానర్ 18-19 రింగ్ తోటి లూజ్ చేసి మనకు ఆ ట్రయాంగులర్ రోలర్ని ఈ 36 స్పానర్ తోటి ఇటు ముందుకు తీసుకోవాలా, ఇట్లా ఫ్రంట్ బ్యాక్ జరుపుకొని చూసుకుంటే వెనకాల గ్యాప్ ఎక్కడ వస్తుందో 1-2 mm చూసుకోవాలి. ఇప్పుడు చూడు గ్యాప్ ఓకే, మరి ఎక్కువ ఉంది. ఇంకొంచెం స్కేల్ పెట్టాను. అదే మద్దు ఇదే కొంచెం ఇప్పుడు టైట్ వేస్తుంటే దగ్గరికి అవుతుంది. ఇంకొంచెం ఇట్లా మన దగ్గరికి వస్తే కొద్ది ఇక్కడ గ్యాప్ తగ్గుతూ ఉంటుంది బ్యాక్ సైడ్. ఇంకొంచెం సరేలే, 6 నెలలకి 6 months అని చెప్పి కార్డ్ మీద రాసిచ్చేసి కొంచెం లూజ్ మీ సైడ్ కొంచెం. ఓకే రైట్. ఈ గ్యాప్ వచ్చిన తర్వాత ఇది ఇక్కడ లాంటి టైట్ వేస్తే అయిపోతుంది. టైట్ అయినా వచ్చేసింది. అంటే ఎక్కువ పెట్టి టైట్ చేద్దాం. ఇప్పుడు పైన స్టడీ ఇయర్ దగ్గర ఒక సైడ్ టచ్ అయితే ఇంకో సైడ్ ఇట్లా స్కేల్ ఫ్రీగా పోయేటట్టు గ్యాప్ ఉండాలి. ఇక్కడ పెడుతుంది కదా, ఈ విధంగా అయితే అడ్జస్ట్ చేయాలి. ఇక్కడైతే ఫ్రీగా ఉంది. వన్ సైడ్ టచ్ అయితే వన్ సైడ్ గ్యాప్ వస్తుంది. ఈ విధంగా నాకు ఇక్కడ లేకుండే అడ్జస్ట్ చేసిన తర్వాత వచ్చేసింది గ్యాప్. అంత గ్రీస్ ఉంది అంటే మీకు కూడా వేస్ట్ అవుతాడు కదా. ఇక్కడ బ్యాక్ సైడ్ రూలర్ ఉంటుంది, ఫ్రంట్ సైడ్ సపోర్టింగ్ ప్లేట్ ఉంటుంది. ఈ విధంగా అయితే గ్యాప్ ఉండాలి. స్కేల్ ఎంత ఫ్రీగా ఇటు సైడ్ అది చెప్పి ఇక్కడైతే ప్లే ఉంది. ఇక్కడ స్టడీ దగ్గర కింద షూ చెక్ చేసిన తర్వాత ఇక్కడ పుల్లి అసెంబ్లీ షూ ఇక్కడ మనకి ప్లే ఉందా లేదా చూసుకోవాలి. ఇక్కడ పుల్లి పట్టుకొని వస్తే ఇట్లా ఫ్రీ పోగాలి. ఈ విధంగా ప్లే ఉండాలి. తర్వాత ఇటు గ్యాప్ ఉందా లేదా, సేమ్ బ్యాక్ సైడ్ ఇటు ప్లే ఉంటుంది. ఇప్పుడు ఇటు కూడా టచ్ అయ్యింది, ఇటు కూడా టచ్ అయ్యింది. బ్యాక్ సైడ్
రమేష్ టచ్ అయింది, ఇటు కూడా 10 touch లెవెల్ స్పాన్ అయింది. కవర్ పట్టుకరా పెట్టేటప్పుడు కవర్ ఇది కొంచెం లూజ్ చేసుకొని 4 బోల్ట్ కొంచెం ఎడ్ చేస్తే ఇట్లా లేదంటే ఇవి కంప్లీట్ లూజ్ చేసి ఒక రైడింగ్ ఒక రౌండ్ వేసినామంటే కిందికి పైకి అది సెట్ అయిపోద్ది. తర్వాత హ్యాండ్ టచ్ చేయాలి. ఇది ఒకటే షూ స్లోయింగ్లో అయితే సౌండ్ పోయింది. ఈ విధంగా అయితే మనం అది ట్రయాంగులర్ రోలర్ బ్యాక్ సైడ్ ప్లేట్ రోలర్ అడ్జస్ట్ చేయాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.